సోదరులారా, సత్యాన్ని గ్రహించండి. మానవులంతా ఒక్కటే, మానవులందరి దేవుడూ ఒక్కడే. దీనికి నిదర్శనం మానవులందరికీ ఒకే సృష్టి, మానవులందరికీ ఒకే సృష్టికర్త. మంచి పనులలో, అల్లాహ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరు సహాయంగా ఉండండి. పాప కార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ చాలా కఠినంగా శిక్షించేవాడు. దైవ విశ్వాసి స్నేహపాత్రుడు. స్నేహంగా ఉండటానికి, స్నేహపూర్వకంగా వ్యవహరించడానికి మించి మంచి ఆచరణ లేదు. అల్లాహ ఇలా తెలియచేస్తున్నాడు, వారు తమ దుష్కర్మలను మానవుల నుండి దాచగలరు కాని అల్లాహ నుండి దాచలేరు. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని అతని సమక్షంలో బయటపెడతాము. దాన్ని అతను తెరచిన పుస్తకంలా చూసుకుంటాడు. సహీహి ముస్లిం హదీస్. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఇలా తెలియచేస్తున్నారు, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు రేపటి రోజు సంభవించే విషయాలు తెలుసని ఎవరైనా అంటే అతను అల్లాహ్ మీద పెద్ద అభాండం చేస్తున్నాడన్నమాట. యావత్తు భూమ్యాకాశాల్లో అతీంద్రియ జ్ఞానం అల్లాహకు మాత్రమే ఉందని అల్లాహే తెలియచేస్తున్నాడు. నక్షత్ర విద్య నేర్చుకున్నవాడు చేతబడి విద్య నేర్చుకున్నట్లే. ఆ విధంగా అతను ఎంత నక్షత్ర విద్య నేర్చుకుంటే అంత చేతబడి విద్య నేర్చుకున్నట్లవుతుంది. చేతబడి విద్య నేర్చుకున్నా చేసినా అది మహా పాపకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం, మీలో ఎవరైనా జ్యోతిష్కుని వద్దకు వెళ్లి ఏదైనా అడిగి అతను చెప్పేదాన్ని నిజమని భావిస్తే అలాంటి మనిషి చేసే నమాజ్ 40 రోజుల వరకు స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. దారి తప్పిన వానికి దారి చూపించినా అతనికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇమాం ఖుత్బా మొదలు పెట్టగానే నిశ్శబ్దంగా కూర్చొని అత్యంత శ్రద్ధాశక్తులతో ఖుత్బా వినాలి. దుఆ యొక్క ఘనత. మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ మొరలను ఆమోదిస్తాను. అల్లాహను వేడుకోవటం మానకండి, ఎందుకంటే అల్లాహ ఇవ్వడం మానడు.